హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషాస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మన వీడియోలో ఈరోజు వంట నేనైతే చేయను, మా శ్రీవారి చేతి వంట మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. సో ఆయన చేసిన చికెన్ కర్రీ నిజంగా చాలా బాగుందండి. నేను ఎప్పుడు చేస్తుంటా అది రొటీన్, కాకపోతే మా వారి వంట, మా వారి చేతి వంట నేను టేస్ట్ చూసి మీకోసం మీ ముందుకైతే తీసుకొచ్చాను. కొంచెం కర్రీ వేసుకుంటే చాలండి, మొత్తం అన్నం కంప్లీట్ చేయొచ్చు. ప్లస్ ముద్దకి ఆ చికెన్ పీస్ పెట్టుకొని తింటుంటే ఆహా స్వర్గంలా ఉందన్నమాట. చాలా బాగుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చండి. ఫస్ట్ అయితే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. దాన్ని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనకి ఏమేమి మసాలాలు కావాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే పసుపు కొంచెం, దాని తర్వాత కారం అండి, మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత అయినా కానీ. దాని తర్వాత సాల్ట్, దాని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా సన్నగా తరిగిన పుదీనా. ఏది మిస్ అయినా కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇంట్లో అస్సలు మిస్ అవ్వదండి. 24/7 ఉంటుందన్నమాట అవైలబుల్గా. సో నెక్స్ట్ ఏం చేశానంటే ఆ చికెన్లో మొత్తం ఐటమ్స్ కలిపేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సహా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసేసారు. దాని తర్వాత ఆ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగండి. పెరుగు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, పసుపు, దాని తర్వాత కారం, నెక్స్ట్ వన్ ఈజ్ సాల్ట్, నెక్స్ట్ కొత్తిమీర అండ్ పుదీనా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్లో మంచిగా చేత్తో కలిపేసుకుంటున్నారు. చేత్తో ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందండి చికెన్ కర్రీ అనేది. నేను బేసిక్గా ఎక్కువ చేత్తో కలపను, ఎందుకంటే చిల్లీ పౌడర్ కదా, మండుతూ ఉంటుంది ఎందుకని చెప్పి. సో మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఆయిల్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగి వేసేసారు. అది కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ని ఆ ఆనియన్ కలర్ చేంజ్ అయిన ఆనియన్లో వేసేసుకోవాలి. వేసి బాగా ఒక 2 minutes కలుపుకోవాలి. మొత్తం వంట మనం మీడియం ఫ్లేమ్ అయితే చేస్తున్నామండి. చూసారా, మూత పెట్టేశారు. వాటర్ ఏం వేయలేదు, ఆల్మోస్ట్ చికెన్ వాటర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 minutes ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుంటున్నారనమాట. ఇలానే ఒక 3 to 4 times 10 minutes లేదా 5 minutes గ్యాప్ ఇస్తూ కలుపుకుంటారు. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేయలేదు. అనేది ఏం వేయాలంటే మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్ కడిగి ఆ జస్ట్ వాటర్ వేసామంతే. నెక్స్ట్ ఇది టమాటా ప్యూరీ అండి. టమాటాలు ఒక 2 మీడియం సైజ్ టమాటాలు మిక్సీ పట్టేసాను. సో ఇది 5 to 10 minutesలో కర్రీ అనేది అయిపోతుందని టమాటా ప్యూరీ అనేది అది కడిగిన నీళ్ళు కొంచెం ఒక గ్లాసు వేసి ఒక 5 minutes చూసారు, మన చికెన్ రెడీ అయింది. గ్రేవీ థిక్నెస్ని బట్టి మీకు గ్రేవీ కావాలి
వేసుకోండి. టేస్ట్ కూడా తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, అరే ఒకసారి దాని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా వేసుకోండి. అంతే అండి, టేస్టీ మాసరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంది. ఇప్పుడు మన వంటేనా, అప్పుడప్పుడు హస్బెండ్స్కి కూడా టైం ఇవ్వాలి కిచెన్. సో చూసారా, చాలా బాగుంది. కొంచెం నెయ్యి వేసుకున్న మొత్తం అన్నం కలుపుకోవచ్చు, అంత బాగుంది. టేస్ట్ కూడా చూస్తున్నారు మా హస్బెండ్, చూడండి. చికెన్లో మనం ఎక్కువ వాటర్ వేయలేదు, ఎక్కువ స్పైసీనెస్ లేదు, అసలు సూపర్ టేస్ట్ అండి. నిజంగా చాలా బాగుంది. కంపల్సరీ ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బాయ్.